కార్యక్రమం అనేది చాలా ఏళ్ల నాటి నుంచి వస్తుంది. ఇది ప్రత్యేకించి గురపం భారతపురం మన్యం జిల్లా ఏజెన్సీ ఈ ప్రాంతంలోన ఇది గిరిజనులకు ఒక సంప్రదాయంగా ఈ కందికొత్తల పండుగ అనేది జరుగుతుంది. ప్రతి సంవత్సరం గిరిజనుల దగ్గర ఏవైనా కొత్తగా పంటలు పండిస్తే కందులు కానీ జుడుములు కానీ ఏవి కానీ గిరిజనులు పండించే పంటలు ముందుగా వాళ్ళ యొక్క కులదైవానికి అడవి దేవతలకి పూజించిన తర్వాత వాటికి సమర్పించిన తర్వాత ఈ గిరిజనులు తినడం అనేది గిరిజన సంప్రదాయంగా వస్తుంది. ఈ కప్పరమ్మ తల్లి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ కొలువై ఉన్నది. ఇక్కడ ఉద్యోగం లేని వాళ్ళకి వచ్చుకుని ముక్తి ఉద్యోగాలు, పిల్లలు లేని వాళ్ళకైనా పిల్లలు, ఈ విధంగా అనేక మొక్కులు కోరికలతో ఈ కప్పరమ్మ తల్లి అనేది మన గిరిజనులందరికీ కోరికలు తీరుస్తుందండి. అయితే ఇప్పుడు మీ ఇద్దరు కూడా పాటలు పాడారు, బాగా వచ్చినటువంటి భక్తులను అలరించడానికి అమ్మవారిని పిలిచారు. ఏంటి ఆ పాట ఏ విధంగా పాడుతారు? మా సాంప్రదాయం ప్రకారంగా ఈ కందికొత్త టైంలోన మా సాంప్రదాయ ప్రకారంగా మేము ఈ విధంగా పూజ చేస్తామన్నమాట. తిరే రే రే తోనేయ మరే రే రే తోనేయ నీ వేలవతేయ నీ కలేవతేయ కర్మ పొడి నిధియ కబ్రోజువే నిధియ దేశ పొడి నిధియ రాజే జువో నిధియ అయ్యా కర్మ పొడియ అయ్యో కబ్రోజువేయం అబోలే సే నదియ గోబోలే సే నిధియం కాయోలే సే నిధియ గండలే సే నిధియ ఇది కర్మ పొడియ ఇది కాక్రోజువేయం దేశ పొడి కొట్టేమో రాజే జువో కొట్టేమో సన్న కపర నేనోయ బొడ్డ కపర నేనోయం ఇరడే కపర తల్లేవ కళ్ళ కుప్ప నేను గంగ పూయో పూతేయ పల్లె పూయో పూతేయం. దీని అర్థం ఏంటంటే మేము ఊరికాడ ఆవులు గోవులు పంట భాగ్యము ఇదిగమ్మ మాకు కందికాయ కాస్తుంది, మేము కందికాయ నీకు ఇస్తున్నాము, మేము తింటున్నాము. ఎలాంటి సంప్రదాయము చేయగము పిల్లలు జిల్లలు పేదలు రోదలు కూడా అంటే అందరూ కూడా బాగుండాలి, సర్వజన సుఖ భవంతు అని ఒక కార్యక్రమంగా ఈ భాషతో చెప్తున్నాం అమ్మవారికి. అంటే ఇది భాష దేవత కాబట్టి దానికి తెలుగుతో అర్థం కాదు కాబట్టి ఈ భాషతో మేము అమ్మవారికి చెప్తున్నామండి.